ఇక కుప్పంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చూస్తున్నారు ల్యాండ్ ఇష్యూస్ ఎక్కడెక్కడి నుంచో వచ్చేసారు. 5 సంవత్సరాల పెండింగ్ ఉండే ఇష్యూస్ చూస్తూ ఉంటే కొన్ని వేల మంది వచ్చేస్తున్నారు ఎక్కడికి పోయినా. అంటే దీన్ని పరిష్కారం చేయాలి. 22A కింద ఓపెన్ అప్ చేశారు, కబ్జాలు చేశారు, రికార్డులు మార్చారు, రాజకీయ వివక్ష చూపించారు. అన్నీ కలిసి చాలా గందరగోళమైన పరిస్థితి వచ్చింది. ఇది నాకు ఒక 4-5 నెలలు పడుతుంది. రెవెన్యూ సదస్సులు అయిపోతున్నాయి, రికార్డు ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, సర్వేలు చేశారు, సర్వేలు మళ్ళా తప్పులు చేశారు, మళ్ళీ రీసర్వే చేయాలి. ఇవన్నీ చేసి పక్కా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి, ఒకవేళ కొన్ని అసైన్మెంట్ ల్యాండ్స్ కొంతమంది పట్టాలు కావాలని అడుగుతున్నారు, డీకేటీ పట్టాలు, అవి కూడా ఏం చేయాలని ఆలోచించి అన్నీ కూడా పరిష్కారం చేస్తాం. అంటే వీటికన్నిటికీ కొంత సమయం పడుతుంది. వ్యవస్థ విధ్వంసమైంది, సమస్యలు ఉన్నాయి, 1 by 1 పరిష్కారం చేసుకొని వస్తున్నాం. ఇది నేను పెట్టినటువంటి వ్యవస్థ బాగా సక్సెస్ అయితే దీన్ని నేను అన్ని నియోజకవర్గాలకు రిప్లికేట్ చేసే పరిస్థితి వస్తుంది. రేపు అన్ని నియోజకవర్గాలు కూడా రిప్లికేట్ చేస్తే ఇది ఒక మోడల్ కింద వస్తుంది. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఒక బాధ్యత తీసుకొని ప్రజా సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం చేయగలుగుతారు, సుపరిపాలనకు ఏ విధంగా నాంది పలుకుతారు, ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉంటారు, ఆయన లేకపోయినా వాళ్ళ ఆఫీస్ ఏ విధంగా సమర్థవంతంగా వాళ్ళ సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తారనే దానికి ఇవన్నీ పెడుతున్నాం. ఇది టెక్నాలజీని కూడా నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించుకొని ఏ సమస్య పరిష్కారం చేయలేకపోతున్నా, ఎందుకు పరిష్కారం కావడం లేదు, ఇలాంటి అన్నీ కూడా అనలైజ్ చేసి దీంట్లో కీలకమైన పాత్ర టెక్నాలజీ పోషిస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడం కానీ, మళ్ళీ ఫీడ్బ్యాక్ తిప్పడం కానీ, ఆ సైకిల్ని మళ్ళా ఇది చేయడం కానీ, మళ్ళీ చాలా ఆఫీసుల్లో మనం చూస్తే ఒక పిటిషన్ వస్తుంది, నేను స్టాండర్డ్స్ పెడతాను, వారం లోపల క్లియర్ చేయాలని. వాళ్ళు ఏం చేస్తారు, వారం లోపల క్లియర్ చేయరు కాబట్టి ఫైల్ నేను ఇక్కడి నుంచి నా బాధ్యత నేను నెరవేర్చకుండా నేను ఎంఆర్ఓ ఆర్డీఓ పంపిస్తాడు, ఆర్డీఓ డిఆర్ఓ పంపిస్తాడు, డిఆర్ఓ జాయింట్ కలెక్టర్ పంపిస్తాడు. అంటే నా పని అయిపోయిందని. వాళ్ళ పని అయిపోలేదు, మన బాధ్యత లేదు, కానీ ఫైల్ మాత్రం వీడు తప్పించుకోవడానికి పంపించేస్తారు. ఓసారి డిస్పోజల్ అని రాసేస్తాడు. వాట్ ఈస్ ది డిస్పోజల్? ట్రాన్స్ఫర్ ఈజ్ నాట్ ది డిస్పోజల్. అందుకే నేను చెప్పాను ఆకస్మిక తనిఖీలు కూడా వస్తానని. నేను రాబోయే రోజుల్లో ఆఫీసులకు వస్తాను, అధ్యయనం చేస్తాను. మార్నింగ్ మీరు వస్తానని చూశారు, మా ఆఫీస్ ప్రాసెస్ అంతా రిసెప్షన్లో చూశాను, ఈ డెస్కుల్లో చూశాను, మా టీమును చూశాను, సమస్యలను అధ్యయనం చేశాను, ఆ సమస్యలు వీళ్ళు అర్థం చేసుకున్న విధానాన్ని అధ్యయనం చేశాను, ఆ సమస్యకు రైట్ పరిష్కారం ఇస్తున్నారా లేదా కూడా అధ్యయనం చేశాను. సో అవన్నీ చేసి దీన్ని రాబోయే రోజుల్లో ఇంకా కూడా పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం ఉంది. వన్స్ ఇది పర్ఫెక్ట్ అయితే, ప్రాసెస్ కానీ పర్ఫెక్ట్ అయ్యి అవుట్కమ్ కరెక్ట్గా వస్తే, నథింగ్ లైక్ దిస్, దట్ ఈస్ ది ఎక్సర్సైజ్ ఐఎమ్ డూయింగ్ నౌ. సో అందుకనే మీకు జననాయకుడు అంటే ఏంటి అనేది మీకు ఐడియా ఉండాలి, ఏం చేస్తుందో కూడా మీకు ఐడియా ఉండాలి. ఎవ్రీ ఇష్యూ, ఎవరికి ఏ సమస్య వచ్చినా ఇక్కడికి పంపిస్తే జెన్యూన్గా ఉండేటివి, న్యాయసమ్మతమైనటివి, చట్టపరంగా ఉండేటి అన్ని సమస్యలను పరిష్కారం చేస్తాం. దట్ ఈస్ ది మెసేజ్ ఐ వాంట్ టు గివ్ ఆల్ ఆఫ్ యూ. ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ స్థాయిలో డెస్క్లు పెట్టడం, కంప్యూటర్లు పెట్టడం, మ్యాన్ పవర్, ఇదంతా సెంట్రల్ ఆఫీస్ నుంచి ఫండింగ్. అంటే మనం ఆలోచిద్దాం. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టడం కాకుండా ప్రజల కోసం మామూలు టైంలో కొద్దిగా మినిమం ఎక్స్పెండిచర్ పెట్టుకుంటే మ్యాక్సిమం ఫలితాలు వస్తాయి. మనకేమైందంటే ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెడతాం, ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ వదిలేస్తాం, మళ్ళీ ఎలక్షన్ వస్తే గుర్తు వస్తారు. అట్లా కాకుండా కన్సిస్టెంట్గా నేను మానిటర్ చేయాలి. ప్రజల్లో కూడా మార్పు రావాలి. ప్రజల్లో మార్పు ఏంటంటే, ఒక నాయకుడు బాగా పనిచేస్తే ఆ నాయకుడిని అంటిపెట్టుకొని ఉండాలి, ప్రయోగాలు చేయకుండా. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది,
ఒక గవర్నమెంట్ కంటిన్యూగా గెలిచిన గవర్నమెంట్ వల్ల ఆ రాష్ట్రంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ జరిగింది. గుజరాత్ 5వ సారి, హర్యానా 3వ సారి, మహారాష్ట్ర 3వ సారి, మధ్యప్రదేశ్ 3వ సారి, నరేంద్ర మోడీ గారు 3వ సారి. వాట్ ఈస్ ది బెనిఫిట్? ఒక సస్టైనబిలిటీ, రెండోది ప్రోగ్రెస్ కూడా ఎప్పటికప్పుడు ముందుకు పోతా ఉంది. అదే మరి మన దగ్గర ప్రయోగం చేశాం. ఏమైంది? 5 ఏళ్ళు డిస్ట్రక్షన్ జరిగింది. ఇది సగం టైం పొలిటికల్ విక్టిమైజేషన్కి పోయింది, మొత్తం 90%. సో దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో మోటివేట్ చేస్తున్నాం, ఇవన్నీ వర్కౌట్ చేస్తాం. ఇది అయినాక ఇంకా కాస్ట్ ఎఫెక్టివ్ మోడల్స్ కూడా వాళ్ళు చేస్తాం. ఇంత ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా ప్రూవ్ చేయగలుగుతారు, వాళ్ళు ఇంకా ఎఫెక్టివ్గా చేసుకుంటారు, అవన్నీ కూడా పెడతాం. సార్ ఇన్నివేటివ్ ప్రోగ్రామ్ అనేది తీసుకున్నప్పుడు కేవలం పైలట్ ప్రాజెక్ట్గా కుప్పం కాన్స్టిట్యున్సీకి పంపిణీ చేస్తారా? ఇది పార్లమెంట్ నియోజకవర్గానికి నేను పార్లమెంట్ నియోజకవర్గానికి కూడా ఎంపీకి కూడా చెప్పాను అనుసంధానం చేసుకోమని. ఆయన కూడా వర్కౌట్ చేస్తున్నాడు. పార్లమెంట్కి చేస్తాం. 7 సెగ్మెంట్స్ కూడా వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళు కూడా మాట్లాడి ముందు ఎక్కడిదక్కడ స్టెబిలైజ్ కావాలి, ప్రాసెస్ కూడా ఎస్టాబ్లిష్ కావాలి. ముందే పెట్టామనుకోండి అందరూ కన్ఫ్యూజన్లో ఇది చేసి రేపు రాబోయే సక్సెస్ కాదని చెప్పి వాళ్ళే కార్డు పడేస్తారు. ఐ వాంట్ టు ప్రొడ్యూస్ ఎ మోడల్, సక్సెస్ఫుల్ మోడల్, దెన్ అదర్స్ కెన్ రిప్లికేట్. అందరూ దాన్ని అమలు చేసుకుంటారు. అడాప్షన్ అంటే చాలా వరకు సార్ ఈ కార్యక్రమం ఇన్నోవేటివ్గానే ఉంది. అంటే ప్రభుత్వ కార్యక్రమాలు కూడా చాలా ఉంటాయి సార్, అవి కూడా సెంట్రలైజ్ చేసి చాలా వరకు పబ్లిక్ తెలియకపోతే అది కూడా మోటివేట్ చేసి ఎడ్యుకేట్ చేయడం వల్ల సక్సెస్ రేట్ అది కూడా చేస్తాం. అంటే ఇప్పుడు అల్టిమేట్గా ఇట్ ఈజ్ ఎ పొలిటికల్ గవర్నెన్స్. ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. ఒక నాయకుడు పార్టీ అధ్యక్షుడిగా ఉండి ముఖ్యమంత్రి అవుతాడు. అదే సమయంలో పార్టీ అధ్యక్షుడిగా ఉంటే చాలామంది పనిచేస్తారు. ఇప్పుడు 2 బాధితులు వచ్చిన తర్వాత పార్టీ వాళ్ళు తప్పు చేసినా, ప్రభుత్వంలో తప్పు చేసినా ఆ తప్పు ఆ నాయకుడికి, ఆ పార్టీకి వస్తుంది. దట్ ఈజ్ బ్యూటీ. ఎంఆర్ఓ తప్పు చేసినా ఆ తప్పు నాకే వస్తుంది. అరే ఈయన కోటేసాం, గట్టిగా చేస్తారనుకున్నాం, ఫర్మ్గా ఉంటాడు అనుకున్నాం, ఏంటి ఈయన కంట్రోల్ చేయలేకపోతున్నాడు అని అంటారు. కార్యకర్త సరిగ్గా ప్రవర్తించకు, చూసారా ఈ కార్యకర్తను కంట్రోల్ చేయలేదు, వదిలిపెట్టాడు ఊరి మీద అని మళ్ళీ అంటారు. ఈ 2 బ్యాలెన్స్ చేసుకొని పరిపాలన చేయాలి. కార్యకర్తలు కీలకం అని చెప్పారు. కార్యకర్తలు ఏమైనా తీసుకొస్తే ఫ్యూచర్లో వాటిని అమలు చేస్తారు. నిన్న ఒక ఇష్యూ జరిగింది. కార్యకర్తలు కండువాలనే చేసుకోకూడదు మీ మీటింగ్లో అంటూ అధికారులు చెప్పారు. ఏని కార్యకర్తలు మీ పార్టీ కండువాలు కానీ చిహ్నాలు కానీ మీ మీటింగ్లో ధరించకూడదు బహిరంగంగా అధికారులే చెప్పారు. దట్ ఈజ్ నన్ ఆఫ్ దర్ డ్యూటీ. అలాంటి వాళ్ళు ఉంటే చాలా ఫర్మ్గా ఉంటాం. వాళ్ళొక తెలుగుదేశం పార్టీ కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారం చెప్తే అలాంటి అధికారులు డెఫినెట్గా ఫర్మ్గా ఉంటా, చాలా సీరియస్గా ఉంటుంది. వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈజ్ ఎ పొలిటికల్ గవర్నెన్స్ అని పదే చెప్తున్నాను నేను. ఈరోజు మీరు అందరూ ఉన్నారా? లాస్ట్ టైం మా కార్యకర్తలు ఇంటింటికి పోయి సూపర్ 6 కార్యక్రమాలు చెప్పారా లేదా? నమ్మించారా లేదా? ఓట్లేస్తే వచ్చామా లేదా? వచ్చేనాక నేను ముఖ్యమంత్రి అయ్యాను. ముఖ్యమంత్రి అవుతాన్ని ట్రాన్స్ఫర్ చేసి సిఎస్ను కూడా ట్రాన్స్ఫర్ చేసే అధికారం నాకు ఉందా లేదా? మరి దట్ ఈస్ ది డెమోక్రసీని అర్థం చేసుకోవాలి. ఆఫీసర్లు కూడా తప్పు చేయకూడదు. వాళ్ళు ఏమన్నా అమ్మాయి ఎంపీడీ ఏమంటుందంటే సీఎం నుంచి వచ్చిన అధికారులు చెప్తారు కండువాలన్నీ తీసేయండి, పార్టీ చిహ్నాలు ఉండకూడదని చెప్తారు. అవన్నీ కూడా క్లియర్గా చెప్తున్నా, అవన్నీ కరెక్ట్ కాదు. వాళ్ళ పద్ధతులు బట్టి వాళ్ళు చేసుకుంటారు. కానీ ఓవరాల్గా పార్టీ వాళ్ళు ఉంటారు, ప్రజలు ఉంటారు, న్యూట్రల్స్ ఉంటారు, అవతల వాళ్ళు ఉంటారు. అందరికీ న్యాయం చేయడం ముఖ్యమంత్రిగా నా బాధ్యత. కానీ తెలుగుదేశాన్ని మర్చిపోతే మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా ఉండాలి కదా, ఓటు అడగాలి కదా పోయేసేళ్ళు. చాలామంది కార్యకర్తలు ఇప్పటికీ ఉన్నారు. చాలా కేసులు వాళ్ళందరూ కూడా ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి. ఒక్కడే కాదు, రాష్ట్రం అంతా ఉన్నాయి. మామూలు కేసులు పెట్టలేదు. ఇది అంటే ఒక అరాచక పాలనకి పరాకాష్ఠది. సరే నాకు జరిగిందని కాదు నేను చెప్పడం. ప్రతి ఒక్కడి పైన 20 కేసులు, 30 కేసులు, 40 కేసులు పెట్టేయడం, చీటికి మట్టి కేసులు పెట్టడం. అన్నీ ఉన్నాయి. చట్టపరంగా ఏమేమి ఉన్నాయో అవన్నీ చేస్తాం. ఇప్పుడు మీ మీద ప్రెస్ వాళ్ళ పైన పెట్టారు,
నేను అధ్యయనం చేస్తున్నా. ప్రెస్ వాళ్ళ పైన పెట్టిన కేసులన్నీ కూడా ఒక జీవోని ఇష్యూ చేసి తీసేస్తాం. 5 ఏళ్లలో ఎక్కడ ప్రెస్ వాళ్ళ పైన పెట్టినా ఆ కేసులను రద్దు చేస్తాం. ఇది అన్డెమోక్రటిక్. ఈవెన్ దెర్ ఆర్ సుప్రీం కోర్ట్ డెసిషన్స్ ఆల్సో. రాజకీయ ఖర్చుతో ప్రెస్ వాళ్ళ పైన కేసులు పెట్టడం ఏంటి? ఎవరు నేర్పించారు మీకు ఇవన్నీ? మీకు ఏది లేకపోయినా కేసులు పెట్టారు. అవన్నీ కూడా తీసేస్తానని చెప్పాను. ఒక ఆర్డర్ ఇస్తాం, తీసేస్తాం. అట్లా కుప్పంలో ఆక్సిజన్ ప్లాంట్లు 2 పనిచేయడం లేదు. దాంతో కాకుండా ₹1 కోటి విలువ చేసే ఆధునిక పరికరాలు పనిచేయడం లేదు, మూలలు పడ్డాయి. ఓకే, అవన్నీ కూడా ఏం చేయాలని వర్కౌట్ చేస్తాం. అంటే అందుకని నేను ఉన్నప్పుడు ఏం చేసామంటే ఒక సిస్టమ్ పెట్టాను. ఎక్విప్మెంట్ అంతా కూడా రిపేర్ చేయడం అవుట్ సోర్సింగ్ పెట్టాను. కొత్త ఎక్విప్మెంట్ కూడా స్టాండర్డైజ్ చేసి వాళ్ళే పెట్టి వాళ్ళే మెయింటైన్ చేసే పరిస్థితి తీసుకొచ్చి అన్నీ పోయినాయి. ఇప్పుడు వీళ్ళు మీరు అన్నట్టు ఇప్పుడు మొత్తం కొత్త డిసీజ్ వచ్చిన తర్వాత ఆక్సిజన్ ప్లాంట్స్ చాలా ముఖ్యం. వీళ్ళు స్టిల్ ఇమీడియట్గా విల్ టేక్ యాక్షన్. రాష్ట్ర వ్యాప్తంగా భూ వివాదాలు ఎక్కువ ఇవ్వడానికి కారణం మీరు అధ్యయనం చేశారనేది సబ్ రిజిస్టర్ డిపార్ట్మెంట్లో ఎక్కువ ఎనీవేర్ కింద చేసే రిజిస్ట్రేషన్ వల్లనే భూ వివాదాలు ఎక్కువ వస్తున్నాయి అనేది. అంటే ఎనీవేర్ కూడా భూ రిజిస్ట్రేషన్లు ఇప్పుడు కాదు, ఇది నేను ఉన్నప్పుడు పెట్టాను. మిస్యూజ్ కాలా, రికార్డు తారుమారు చేస్తున్నారు. రికార్డులు ట్రాన్స్పరెంట్గా ఉంటే ఎక్కడున్నా అదే రేట్ ఉంటుంది, అదే ప్రొసీజర్ ఉంటుంది, ఆటోమేటిక్గా అయిపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎనీవేర్ రిజిస్ట్రేషన్ వల్ల ఎక్కడైతే కరప్షన్ లేదు అక్కడ పోయి చేసుకునేవాళ్ళు. అది జరిగింది టైం కూడా. ఇప్పుడేం చేశారు, దాన్ని రికార్డులే 22A కింద పెట్టి వీళ్ళ ఇష్ట ప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అక్కడ కావాలని చేస్తున్నారు. అటువంటి తప్పుడు విధానాలు పెట్టి ఇవన్నీ తప్పులు పని చేస్తారు. అవన్నీ స్టిమ్లైన్ చేస్తారు. మీరు అన్నారు, దాన్ని కూడా డెఫినెట్గా అన్నీ కూడా నేను అవన్నీ కూడా ఏం చేయాలో చేస్తాం. విల్ స్ట్రీమ్లైన్, డెఫినెట్గా స్ట్రీమ్లైన్. ఉంటాయి, అన్నీ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం. విల్ టేక్ యాక్షన్. అంటే ఫస్ట్ తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడు కూడా 1 crore మెంబర్షిప్ కాలేదు. ఫస్ట్ టైం వీఆర్ రీచింగ్ 1 crore. ఈరోజు రేపు 97కి వెళ్తున్నాం. అక్కడి నుంచి 1 crore మెంబర్షిప్కి వెళ్తున్నాం. ఈ 1 crore కూడా 5 లక్షల రూపాయలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కడుతున్నాం. అదే సమయంలో పార్టీని ఇంకా సమర్థవంతంగా రన్ చేయడానికి అందరికి కూడా మా కార్యకర్తలకు ఆమోదయోగ్యమైన వ్యక్తులకే పదవులు ఇస్తాం. మళ్ళీ అది మండలం కావచ్చు, గ్రామం కావచ్చు, కాన్స్టిట్యున్సీ కావచ్చు, జిల్లా కావచ్చు, స్టేట్ కావచ్చు. అదే సమయంలో లాస్ట్ టైం మేము కొత్త సిస్టమ్ ఒకటి పెట్టాం, క్యూబ్స్ పెట్టాం, క్లస్టర్, యూనిట్, బూత్, కేఎస్ఎస్ పెట్టాం. ఆ సిస్టమ్ ఏంటంటే ఎన్నికల మేనేజ్మెంట్. వాళ్ళ బాధ్యత ఆ పరిధిలో ఓటర్స్ని నర్చర్ చేయాలి. మ్యాక్సిమం 25,000 ఓట్లు, యూనిట్ అయితే 5,000 ఓట్లు, బూత్ అయితే 1000 ఓట్లు, కేఎస్ఎస్ అయితే 60-50 ఓట్లు, 30 ఇళ్ళు అంటే 100 ఓట్లు, లేకపోతే ఒక పేజీ 60 ఓట్లు. ఇది మా విధానం. ఇప్పుడు అందరూ అయ్యారు. ఇప్పుడు ఈ మంత్ నుంచి ఎన్నికలు పెడతాం. మే లోపల అన్ని ఎన్నికలు పెట్టి అన్ని పొజిషన్స్ అన్ని ఫిలప్ చేస్తాం. గవర్నమెంట్లో పొజిషన్స్ ఇచ్చినా పార్టీలో పొజిషన్స్ కూడా ముఖ్యం. పార్టీకి ఎవరు సేవ చేస్తారో వారికే గవర్నమెంట్లో రేపు రాబోయే రోజులు పదవులు వస్తాయి. ఇది పొలిటికల్ గవర్నెన్స్ అన్నప్పుడు వాళ్ళని భాగస్వాములు చేస్తాం. రెండోది ఒక పక్కన పొలిటికల్ ఎంపవర్మెంట్ చేస్తాం. రెండోది మేము అనుకున్న సంక్షేమ కార్యక్రమాలు, ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా చేస్తాం. మూడోది మా వాళ్ళని ఒక టీం పెట్టి ఆంటర్ప్రెన్యూర్స్గా కూడా ఎకనామిక్ డెవలప్మెంట్ చేయడానికి కూడా ఆలోచిస్తున్నాం. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది కంట్రీ. ఎందుకంటే కార్యకర్తలు అనేవాళ్ళు పార్టీకి చేసినప్పుడు వాళ్ళకు కూడా మేము ఎంపవర్ చేస్తూ ఉంటే వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. అప్పుడు అడ్డదారులు దొక్కరు. లేకపోతే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, రాజకీయాల ద్వారానే డబ్బులు సంపాదించుకోవాలి అనే ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలు కాకుండా నీతి నిజాయితీగా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది.
ఈ దేశంలో చాలామంది పెట్టుబడులు పెట్టారు, కానీ టాటా ఎంపైర్ క్రియేట్ చేశాడు నీతి నిజాయితీగా. రతన్ టాటా, దట్ ఈస్ ది మోడల్ వీఆర్ వర్కింగ్. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో స్ట్రీమ్ లైన్ చేస్తాం. తిరుమల తిరుపతి స్థానికులు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి కూడా ఇటువంటి పరిస్థితి లేదు. ఏ చెప్పినా కానీ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. అలాగే కార్యకర్తలు చెప్పిన సమస్యలు కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితిలో తిరుమల తిరుపతిలో నాయకులు అంటే అధికారులకి ఎమ్మెల్యే చెప్పినా అది చూసి చూడనట్టు వెళ్ళిపోతుంది. కార్యకర్తలు అయితే చాలా సఫర్ అవుతున్నారు సార్. ప్రత్యేకించి టీడీపీ కార్యకర్తలు బాగా సఫర్ అవుతాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేకంగా తిరుపతిలో అంటే ఎమ్మెల్యే ఇక్కడ జనసేన ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి కొంచెం చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఎందుకు కోఆర్డినేట్ చేసుకోవాలి, విల్ వర్క్ ఇట్ అవుట్. ఆల్టర్నేటివ్ మెకానిజం ఐ విల్ వర్క్ ఇట్ అవుట్. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో గత ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు వాళ్ళకే పనుగోలు చేస్తున్నారు. కార్యకర్తలు ఉన్నాయి ఇప్పుడు అలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి. ఫస్ట్ 6 months అయ్యింది. ఈ సెకండ్ 6 monthsలో అలాంటి కంప్లైంట్ లేకుండా చూసుకుంటాం. విల్ కంట్రోల్ ఎవ్రీబడి, విల్ టేక్ వెరీ ఫర్మ్ యాక్షన్. గతంలో మీడియా మిత్రులకి హౌసింగ్ ఇస్తామన్నారు. మాట్లాడదాం, అన్నీ వర్కౌట్ చేస్తున్నాం, వర్కౌట్ చేసి ఇస్తాం. గోదావరి కల్పించడానికి సంబంధించిన రాయలసీమ ప్రాంతం ఏది 1 minute ప్లీజ్.